హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. టీఎస్ ఎంసెట్ ఫేజ్ 4 గురించి కావచ్చు, అలానే ఇక్కడ స్పాట్ అడ్మిషన్ గురించి కావచ్చు, చాలా వరకు స్టూడెంట్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికీ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి, ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, త్వరగా వెళ్ళైతే మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే చాలా వరకు స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అయితే చేసేసారనమాట. ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. గ్రూప్ చేంజింగ్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు అవి కాకుండా ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే, ఇక్కడ 23కి మాకు స్పాట్ అడ్మిషన్ ఉంది కదా, ఈ స్పాట్ అడ్మిషన్లో కూడా డొనేషన్స్ పే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ స్పాట్ అడ్మిషన్లో కూడా మీరు డొనేషన్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ అవైలబుల్ సీట్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి కాబట్టి 12,000 వరకు ఉన్నాయి కాబట్టి వీటికి ఫేజ్ 4 ఏమైనా పెట్టే అప్డేట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. నేను దాని గురించి కూడా మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తాను. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి నేను అందరూ చెప్పేది ఒకటే, మీకు ఎవరైనా సరే ఇప్పుడు కాలేజెస్ రాని వాళ్ళు, నేను ఇక్కడ స్పాట్ మేనేజ్మెంట్ ద్వారా పోవాలనుకునే స్టూడెంట్స్ ఉన్నారో, మీరు అదర్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ప్రతి కాలేజెస్లో మీకు డొనేషన్సే 3 lakhs వరకు ఉంటాయి. కాలేజ్ ఫీజు వచ్చేసి మీకు 1,50,000 వరకు ఉంటాయి. ఇలా ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ ఓవరాల్గా 4 years అయిపోయేసరికి మీకు చాలా వరకు ఫీజు అవుతుంది, చాలా బర్డెన్ అవుతుంది అనమాట. సో నేను మీకోసం కొన్ని కాలేజెస్ అయితే తీసుకొచ్చాను డొనేషన్స్ లేకుండా. మీరు ఆ కాలేజెస్ అయితే 100% కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ నేను డొనేషన్ లేకుండా తీసుకొచ్చాను. ఒకసారి మీరు వాటిని అయితే కాంటాక్ట్ అవ్వండి. లేదన్నా మాకు ఆ కాలేజ్ నచ్చలేదు అనుకుంటే, మీకు వేరే కాలేజ్లో కూడా చేయాలి, డొనేషన్ పే చేస్తామనుకుంటే మీరు నాకు త్వరగా కాంటాక్ట్ అవ్వండి. నేను డొనేషన్స్తో మాట్లాడి మీకు వేరే కాలేజెస్తో కూడా నేనైతే అడ్మిషన్స్ అయితే చేయిస్తాను. తప్పకుండా మీరు ఒకసారి అయితే నాకు కాంటాక్ట్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో. ఫేజ్ 4 అప్డేట్ గురించి అయితే ఏం లేదు, మ్యాక్సిమం మనకు ఫేజ్ 4 అయితే ఉండదు. ఒకవేళ దాని గురించి అప్డేట్ వస్తే వీడియో చేసి అందిస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి.